రామ్ చరణ్ గారు ఏ సినిమా చేసినా ఎలాంటి పాత్ర చేసినా కూడా క్రమశిక్షణతోని శ్రద్ధగా అండ్ అంత డెడికేషన్తోని ఏ విధంగా చేయగలుగుతున్నారు అంటే దాని వెనకాల ఒక అపారమైనటువంటి భక్తి, దాని వెనకాల ఒక అపారమైనటువంటి శక్తి ఉంది అంటూ రామ్ చరణ్ గారు రీసెంట్గా ఎస్క్వైర్ ఇండియాతోని పంచుకున్నారు. అండ్ మనందరికీ తెలుసు ఎస్క్వైర్ ఇండియా ఒక మ్యాగజైన్లో మెరిసారు రామ్ చరణ్ గారు. తన లాంగ్ హెయిర్, తన బాడీ, పర్సనాలిటీ అందరినీ కూడా కట్టిపడేసింది అనమాట. అరే రామ్ చరణ్ గారు ఎప్పుడు ఎలాంటి సినిమా చేసినా అది పెద్ద డైరెక్టర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా, పెద్ద పాత్ర అయినా, చిన్న పాత్ర అయినా, ఎలాంటి పాత్ర అయినా కూడా అవలీలగా ఏ విధంగా ఆయన చేయగలుగుతున్నారు. అండ్ తనకి ఒక హెల్త్ బాగాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సినిమాని ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతున్నారు. అండ్ ఆఖరికి డైరెక్టరే వద్దు సార్, ఈ యొక్క షెడ్యూల్ని మనం పోస్ట్పోన్ చేసుకుందామని చెప్పినప్పటికీ రామ్ చరణ్ గారు మాత్రం లేదు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే అంటూ ఆ కమిట్మెంట్ ఏంటి, డెడికేషన్ ఏంటి, పర్ఫెక్షన్ ఏంటి అని చాలామంది కూడా షాక్ అవుతూ ఉంటారు. సో దాని వెనకాల ఉన్నటువంటి ఒక శక్తి గురించి రామ్ చరణ్ గారి యొక్క ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ అంటే ఆ ఒక మీడియాతో పంచుకోవడం జరిగిందనమాట. అయితే దానికి కారణం ఏంటి, ఆ శక్తి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు అండ్ దాంతోపాటు అయ్యప్ప మాల. సో మనందరికీ తెలుసు దాదాపుగా 17 ఏళ్ల నుంచి కూడా, అంటే ఆయనకు 17 ఏళ్ళు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా అయ్యప్ప దీక్ష అనేది రామ్ చరణ్ గారు వేస్తూనే ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటాం, ఒక సంవత్సరంలో 2-3 సార్లు అయినా కూడా ఆయన అయ్యప్ప దీక్ష మాల ధరించి అందరికి కూడా కనిపిస్తూ ఉంటారు. సో చాలా మంది కూడా ఏంటి ఇది తమాషా అంటే ఈ విధంగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆయనకు అలాంటిది ఏది కూడా ఉండదు, ఆయన భక్తిభావం అలాంటిది. అయితే రామ్ చరణ్ గారికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు చిరంజీవి గారి యొక్క మాట చెప్పారు, నాన్న అయ్యప్ప దీక్ష నువ్వు వేసుకో, దీక్ష ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది, అదేవిధంగా పట్టుదల వస్తుంది అండ్ కృషి వస్తుంది అని చెప్పేసి చాలా విషయాలు నేర్పించారంట. ఇంకా అప్పటి నుంచి కూడా అయ్యప్ప దీక్ష రామ్ చరణ్ గారు వేస్తూనే ఉన్నారు. అంటే ఇయర్లీ ఇయర్ ఇంకా తనకు తాను డెవలప్మెంట్ చేసుకుంటూ తన యొక్క పర్సనాలిటీని బిల్డ్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. అండ్ RRR సినిమాతోని వరల్డ్ వైడ్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు, గ్లోబల్ స్టార్గా కూడా పేరు సాధించుకున్నారు. సో ఇప్పుడు పెద్ద సినిమాతో మనందరి ముందు కూడా రాబోతున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క సినిమా కూడా మెట్టు ఎక్కుతూ తన పట్టుదల ఏంటి, కృషి ఏంటి, తను ఏ విధంగా ఇంత అద్భుతంగా నటించగలుగుతున్నాడంటే వీటన్నిటికి కూడా కారణం అయ్యప్ప దీక్ష అంటూ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో రీసెంట్గా కూడా మనకు అయ్యప్ప దీక్షలో కనిపించారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కూడా అందరితో పాటు వెళ్ళారు. కానీ ఎలాంటి పార్టీ స్టార్ట్ కాకముందు అందరినీ కూడా కలిసి తర్వాత వచ్చేయడం జరిగింది. అక్కడికి కూడా చెప్పులు లేకుండానే వెళ్ళారు. అండ్ పెద్ద సినిమా షూటింగ్లో కూడా ఒకానొక సందర్భంలో ఆయన చెప్పులు లేకుండా కనిపించడం అనేది అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఆ విధంగా ఆయన ఒక పాత్రకి ఒప్పుకున్నారా, ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చారా. సో ఎంత కష్టమైనా కూడా తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఈవెన్ తన హెల్త్ బాగాలేకపోయినా కూడా ఆ షెడ్యూల్ని ఖచ్చితంగా అదే ఎనర్జీతోని ఆయన కంప్లీట్ చేస్తారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి రామ్ చరణ్ గారు. ఆయన గురించి, ఆయన పర్సనాలిటీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. రామ్ చరణ్ గారు ఇదే విధంగా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఇండియాలోనే నంబర్ 1 స్థానానికి ఆల్రెడీ చేరుకున్నారు. ఇంకా గొప్ప స్థానాలు చేరుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకుంటూ ఉంటారు.